జూలై 8న వైఎస్ఆర్ జయంతి. ఆయన 75వ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సన్నాహాలు చేస్తున్నారు. ఆమె ఏకంగా సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలను, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలను ఈ వేడుకల కోసం ఆహ్వానించారు. వీరితో పాటు ఏఐసీసీలో ఉన్న అతిరథ మహారథులను ఆమె పిలిచారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2023 వరకు ప్రతి ఏటా వైఎస్ఆర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ నిర్వహించేది. తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులు అయితే ఎక్కడికక్కడ వైఎస్ఆర్ ఫోటోలకి, విగ్రహాల వద్ద నివాళులర్పించేవారు. కానీ ఈసారి సీన్ మారింది. వైఎస్ఆర్ తనయ ఏపీసీసీ చీఫ్ గా షర్మిలకు అధిష్టానం పగ్గాలిచ్చింది. దీంతో ఏపీలో వైఎస్ఆర్ లెగసీని మొత్తం కాంగ్రెస్ వైపు మళ్లించేందుకు, అలాగే వట్టిపోయిన కాంగ్రెస్ లో నూతన జోష్ నింపడం కోసం, దాంతో పాటుగా షర్మిల కూడా తన నాయకత్వాన్ని రుజువు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఆమె జయంతిని గ్రాండ్ లెవెల్లో నిర్వహిస్తున్నారు. ఇక వైసీపీ అధినేత జగన్ కు విజయమ్మ రూపంలో మరో షాక్ తగలనుంది. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీగా షర్మిలను గెలిపించాలని పిలుపునిచ్చి వైసీపీకి షాక్ ఇచ్చిన విజయమ్మ ఇప్పుడు కాంగ్రెస్ చీఫ్ షర్మిల నిర్వహించబోయే కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకున్న విజయమ్మ పూర్తిగా షర్మిల రాజకీయానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించేందుకు షర్మిల ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు అగ్రనేతల హాజరు విషయాన్ని అటుంచితే ఈ కార్యక్రమానికి విజయమ్మ హాజరుపై ఏపీ రాజకీయాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ కార్యక్రమానికి విజయమ్మ హాజరవుతే అది జగన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బే. కొంతకాలంగా జగన్ కంటే కూడా రాజకీయంగా షర్మిలకే విజయమ్మ ఎక్కువగా అండగా నిలుస్తున్నారు. జగన్, షర్మిలకున్న విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో విజయమ్మ పాల్గొంటే తల్లి జగన్ కు మరింత దూరమైనట్లే. రాష్ట్రంలో వైసీపీని కాదని కాంగ్రెస్ ను బలపరచాలని పరోక్షంగా సంకేతాలు పంపినట్లే అవుతుంది. దీంతో విజయమ్మ ఏం చేయనున్నారనేది బిగ్ డిస్కషన్ గా మారింది. ఈ నేపథ్యంలో గతంలో కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన నేతలు కూడా కాంగ్రెస్ వైపుకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.